నమస్తే, వెల్కమ్ టు ఏటీ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామంలో బంగారాజు కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా విశాఖ మేయర్ గోలగాని వెంకటకుమారి, ఎంపీ బివి సత్యవతి, వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో యాదవులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాధాన్యతనిచ్చారన్నారు. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రజలు గుర్తించాలని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అందే విధంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి అయ్యాక అవన్నీ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తూ సమర్థవంతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తారని అన్నారు. ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగిందని, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నాయకులను నియమించి దాని ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, 2 ఎంపీపీ, 3 జడ్పీటీసీ. తప్పకుండా ప్రతి మండలం ఆ 3 పోస్టులు ఒక పోస్టు ప్రతి మండలం మాకు కల్పించాలని ఇద్దరు అభ్యర్థులు కూడా అభ్యర్థిస్తున్నాం సార్. ఇకపోతే ఇక నామినేట్ పోస్టులోని ఈ ప్రాంతంలో అనేకమైన గుళ్ళు ఉన్నాయి, దేవస్థానాలు ఉన్నాయి, కానీ మాకు డైరెక్ట్లు ఇస్తున్నారు, కానీ ఏ రోజు కూడా చైర్మన్ ఇవ్వలేదు సార్. సత్యనారాయణ దేవస్థానం చుట్టుపక్కల అందరూ కూడా యాదవులే, కానీ ఏ రోజు కూడా యాదవుడు ఆ చైర్మన్ చేయలేదు సార్. దయచేసి అదొకటే చైర్మన్ ఇవ్వాలి. యాదవ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం మరి తుమ్పాల గ్రామంలో భరత్ కుమార్ని నన్ను ఆశీర్వదించడానికి ఒక వేదికపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు సోమనాయుడు గారు, కన్నారావు గారు, మిగిలినటువంటి యాదవ కుటుంబ సభ్యుల పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి భరత్ కుమార్, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మా చెల్లెమ్మ సజ్జోతమ్మ, ఇంకో చెల్లెమ్మ జీఎంసీ మేయర్ గారు హరి వెంకట కుమారి, దిలీప్ కుమార్ అన్న, రాజీవ్ అన్న, మసీద్ అన్న, మా చెల్లెమ్మలు, అక్కలు, స్నేహితులు, సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా నేను ఎందుకు పోటీ చేస్తా ఉన్నాను, భరత్ కుమార్ ఎందుకు పోటీ చేస్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఎందుకు ఆనందంగా ఉందని చెప్తున్నానంటే, మేము మీ గ్రామాలు వచ్చి మీ ఇంటికి వచ్చి మమ్మల్ని గెలిపించండి అని అభ్యర్థించారు. అటువంటి ఈరోజు యాదవ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించిన పెద్దలకి, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరియు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బూడి ముత్యాల నాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ గారికి, కూడా మేయర్ అయినటువంటి హరి వెంకట కుమారి గారికి, అలాగే పెద్దలు ఏపీ ఇల్లారిటీ చైర్మన్ దిలీప్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ గారికి, గొల్గం శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమం అందించి ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, వాటితో పాటు ప్రతి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాదవ కులస్తులకి, ముఖ్యంగా అంతకుముందు ఏనాడు కూడా ఇన్ని సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు గారు
వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ కళలో కూడా ఊహించండ్రు ఇంత అభివృద్ధి చేద్దామని, ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేద్దామని. ఈ యాదవ కుల సంఘానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఫండ్స్ ఇచ్చి మీలో పేదలందరికీ ఆ ఫండ్స్ ని ఉపయోగపడేలా చేసి ఎంతో మంది యాదవ నాయకులను జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున మరి యాదవ సంఘానికి సంబంధించి ఒక ఆత్మీయ సమావేశాన్ని మన అనకాపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి మనందరినీ ఇక్కడ కలుసుకుని రాబోయే ఎలక్షన్స్ లో అందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఈ రోజు మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదింపబడి సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా చెల్లెమ్మ, అమ్మ, పెద్దమ్మ అని ఆప్యాయంగా పిలుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే మనస్తత్వం ఉన్నటువంటి మంచి నాయకులు మనందరి ప్రియతమ సోదరులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు అనకాపల్లి పార్లమెంటు నుంచి మరి ఈ రోజు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మన దగ్గరికి రావడం జరిగింది. మీ అందరి చప్పట్ల మధ్య ఆయనకి ఆశీర్వదించు. మన యాదవ సోదరి మనలంతా కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆశీర్వదిస్తారని, అదే విధంగా వాళ్ళ ఓటు బ్యాంక్స్ కోసము యాదవులు ఓట్లు వేయడానికే వాడుకున్నారు తప్పితే మనకి యాదవులకు సముచితమైన స్థానము ఎప్పుడు కూడా కనిపించలేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం అందరం కూడా కాళ్ళ ఎగరేసుకొని ఉన్నాము అంటే కారణం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు దేశాన్ని పాలిస్తున్న రాష్ట్రపతి గారు వచ్చినప్పుడైనా, లేదంటే ఉపరాష్ట్రపతి గారు వచ్చినప్పుడైనా, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడైనా, గవర్నర్ గారు విశాఖపట్నానికి వచ్చినప్పుడు మొట్టమొదటి మహిళ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ వైజాగ్ ఒక మేయర్కి వాళ్ళని రిసీవ్ చేసుకునే అర్హత ఇచ్చిన అరుదైన గౌరవం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇవ్వడం జరిగింది యాదవులకు. ఆ గౌరవం మీ అందరికీ కూడా దక్కుతుంది. అటువంటి గొప్ప మహానుభావుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.